హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, మన ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో నేను అప్ ట్రెండ్ నుంచి అని హయ్యర్ ట్రెండ్ ఎలా ఫామ్ అవుతుంది అండ్ దాన్ని పట్టుకొని మనం ట్రేడ్ ఎలా చేయాలి అనేది ఆల్రెడీ ఒక వీడియో నేను అప్లోడ్ చేశాను. బట్ ఈ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత నాకు చాలా క్వైరీస్ వచ్చాయి. ఆ క్వైరీస్లో నాకు చాలా ఇంపార్టెంట్ అయిన క్వైరీస్ కూడా ఉన్నాయి. అంటే చాలా మందికి కొన్ని విషయాలు ప్రాపర్గా అర్థం కాలేదు. లైక్ హయ్యర్ ట్రెండ్ అనేది గ్రీన్ క్యాండిల్ నుంచి వస్తుంది. ఓకే, నేను మీకు చూపిస్తాను. వాళ్ళు అడిగిన క్వెరీ ఏంటి అంటే, హయ్యర్ ట్రెండ్ అనేది మనము ఒక గ్రీన్ క్యాండిల్ వస్తది గదా! గ్రీన్ క్యాండిల్ పక్కన రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయితది గదా! ఈ రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయినప్పుడు మనము గ్రీన్ క్యాండిల్ విక్ నుంచి వేరే గ్రీన్ క్యాండిల్ విక్ ఇక్కడ ఫార్మ్ అవుతది గదా! ఓకే, వేరే గ్రీన్ క్యాండిల్ విక్ అనేది మనం తీసుకుంటాం. ఓకే, ఇలా వేరే విక్ అనేది హెడ్ నుంచి మనం తీసుకుంటాం. ఇప్పుడు ఇదొచ్చేసి మనకొక హై. హై నుంచి గదా మనం హై ట్రేడ్ చేసేది. రైట్? ఇప్పుడు చాలా మందికి ఆ క్వెరీలో నేను డౌటొచ్చిన విషయం ఏందంటే వాళ్ళకు, ఇప్పుడిక్కడ గ్రీన్ క్యాండిల్ లేదు. ఇక్కడొచ్చేసి రెడ్ క్యాండిల్ ఉంది. ఓకే, అండ్ ఇదొచ్చేసి హై. ఇక్కడ మనము ట్రెండ్ అనేది డ్రా చేసుకోవచ్చా? అని ఒక డౌట్ నాకు రైజ్ చేశారు. ఇక్కడొచ్చేసి కాదు. మనము ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేయలేం. ఇంకో డౌట్ ఏమొచ్చిందంటే, ఇక్కడే గ్రీన్ క్యాండిల్ ఉంది అనుకోండి, మనం ట్రెండ్ డ్రా చేయొచ్చా? అవును, డ్రా చేయొచ్చు. రెడ్ క్యాండిల్ పక్కన ఎందుకు గ్రీన్ క్యాండిల్ ఉంది. గ్రీన్ క్యాండిల్ పక్కన మళ్ళీ ఇక్కడ కింద రెడ్ ఓపెన్ అయింది. ఇక్కడ కింద రెడ్ ఓపెన్ అయింది. ఓకే, రెడ్ క్యాండిల్ ఓపెన్ అయింది. లేదా ఇక్కడ ఎక్కడైనా మీద ఓపెన్ అయింది. మీద ఓపెన్ అయితే ట్రెండ్ లైన్ అనేది వర్కౌట్ కాదు. ఇక్కడ కింద ఎక్కడైనా ఓపెన్ అయిందనుకోండి, వర్కౌట్ అయితది. దీని సైడ్ బై సైడ్ ఓపెన్ అయినా వర్కౌట్ అయితది. కానీ గ్రీన్ కన్నా రెడ్ క్యాండిల్ అనేది కొంచెం మీదున్నా, కొంచెం ఇట్లా మీదున్నా మనకు ఆ ట్రెండ్ లైన్ అనేది వర్కౌట్ కాదండి. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాము ప్రాపర్‌గా మనం ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేస్తాము, హయ్యర్ టు హయ్యర్ ఎలా మనం క్యాండిల్స్ ఫార్మ్ అయితే ఎలా ట్రేడ్ తీసుకుంటాము. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక విషయం మీరు అబ్జర్వ్ చేయండి మార్కెట్‌లో. ఇప్పుడొచ్చేసి ఇక్కడొక గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయింది. దాని తర్వాత దాని పక్కనొచ్చేసి ఒక రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఓకే, గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్. ఓకే, ఇప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది గదా! ఈ గ్రీన్ క్యాండిల్ విక్, ఈ రెడ్ క్యాండిల్ విక్ మనం తీసుకున్నాం. ఓకే, ఈ 2 ఉన్నాయి. ఒక్క నిమిషం. ఇది కొంచెం పక్కన జరుపుతాను. ఓకే, ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా ఇలాగే ఇక్కడ పక్కన ఉంది. ఇలా ఉంది. ఓకే, ఇలా ఉంది. సార్, ఇది మేము యాస్ ఏ ట్రెండ్ లైన్ తీసుకోవచ్చా అని డౌట్ అడిగారు. తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవద్దు అంటే, రీసెంట్ బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గరికెళ్ళి ఇది రిజెక్ట్ అయింది. కనిపిస్తుందా? ఇది రిజెక్ట్ అయింది. తీసుకోవద్దు. మనం ట్రెండ్ లైన్ తీసుకోవాలి అంటే అది మినిమమ్ లోకెళ్ళి ఒక హై రేంజ్ అనేది ఫార్మ్ చేయాలి. అండ్ ఈ లెవెల్స్ అనేవి ప్రీవియస్ బ్రేక్ డౌన్ దగ్గర ఇలా ఉండకూడదు, ఇలా రిజెక్ట్ కాకూడదు, ఇలా రాకూడదు. ప్రాపర్‌గా న్యూ లోలో న్యూ హై ఉండాలి. ఎలా అంటే ఇక్కడ. ఇదొచ్చేసి హై టు లో. సారీ. హై టు హై. హై టు హై. ఇది ఏంటి అంటే హై టు లో. ఇలా ప్రాపర్‌గా కిందికి వెళ్ళి మళ్ళీ ఇలా మీద వస్తే మనకు ఇదొచ్చేసి ఒక ట్రెండ్ లైన్ అనేది ఫార్మ్ అవుతది. అర్థమైందా? ఇది బ్రేక్ డౌన్ దగ్గర ఉండకూడదు. రైట్? సో, ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. ప్రాపర్‌గా చూద్దాం మనం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ హై అండ్ సెకండ్ హై అనేది వర్కౌట్ అవుతది మార్కెట్‌లో ట్రెండ్ లైన్‌కి. దాని తర్వాత ఎన్ని హైస్ వచ్చినా మనకు అవసరం లేదు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఎన్ని హైస్ వచ్చినా మనకు అర్థం లేదు. అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ మనం స్టార్టింగ్ చూద్దాం. ఓకే, ఇదొచ్చేసి ఒక హై. మీరిక్కడ అబ్జర్వ్ చేయండి. ఇదొచ్చేసి ఒక హై. ఓకే, ఈ హై తర్వాత ఇక్కడ ఏం క్యాండిల్ ఉంది? నేను హై ఏం చెప్పాను? గ్రీన్ క్యాండిల్ అని చెప్పాను. ఏ క్యాండిల్ అని చెప్పాను? గ్రీన్ క్యాండిల్ అని చెప్పాను. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ హై ఏముంది? రెడ్ క్యాండిల్ ఉంది. ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ ఫార్మ్ కాదు. ఓకే, దాని తర్వాత మార్కెట్‌లో ఒక హై అనేది ఇక్కడొచ్చింది. దాని తర్వాత ఫాల్ అయింది. సెకండ్ హై అనేది పక్కనే ఉంది. ఇదేంటిది? ఇది రీసెంట్ బ్రేక్ డౌన్ లెవెల్. సో, ఈ హై అనేది గూడా మనకు వర్కౌట్ కాదు.
ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడికెళ్ళి మార్కెట్ ఫాల్ అయ్యింది. ఫర్ సపోజ్ ఫాల్ అయ్యింది. మార్కెట్ ఇక్కడికెళ్ళి మీదికి వెళ్లి ఇక్కడ ఫాల్ అయిందనుకోండి. ఇక్కడ రీసెంట్ హై ఏముంది? ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది. ఈ గ్రీన్ క్యాండిల్ నుంచి ఈ ట్రెండ్ లైన్ అనేది ఇలా మార్క్ అవుతది. ఇప్పుడు చాలా మందికి డౌట్. బ్రదర్ మనము మార్క్ అయిన తర్వాత ట్రేడ్ తీసుకోవాలా? మనకెలా తెలుస్తది ఇక్కడ మనం ట్రెండ్ లైన్ డ్రా చేయాలని? అని చాలా మందికి డౌటు. ఇప్పుడు మీకు అబ్జర్వ్ చేసి చెప్తాను నేను అబ్జర్వేషన్ ఇచ్చి. ఇప్పుడు మార్కెట్‌లో ఈ లెవెల్ అయిపోయింది. ఈ లెవెల్ అయిపోయింది. దాని తర్వాత ఈ లెవెల్స్ అనేవి లేవు. బట్ ఆల్రెడీ ఈ లెవెల్స్ డ్రా అయ్యాయి గదా! ఏ లెవెల్స్ ఆల్రెడీ డ్రా అయ్యి ఉంటాయో మార్కెట్‌లో క్యాండిల్స్, ఆ లెవెల్స్‌ని మనం డ్రాయింగ్‌లో తీసుకోవాలి. దాని తర్వాతే మనం ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మీకు చెప్తాను, చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ మనకొక హై దొరికిందా? దాని తర్వాత ఈ హై లెవెల్ బ్రేక్ చేసింది. మనకిది కావద్దు. మనకేం గావాలి? ఈ హై తర్వాత ఇలా వచ్చి ఇక్కడొక లోవర్ హై ఇయ్యాలి. హైయర్ లో ఇయ్యాలి. ఇలా ఇస్తేనే ట్రెండ్. దాని తర్వాత ఇక్కడొక హై వచ్చింది. దాని తర్వాత ఇంకో హై ఎక్కడైనా వచ్చిందా? ఇక్కడొచ్చింది. బట్ దాని ముందలనే మన యొక్క ట్రెండ్ అనేది క్యాన్సెల్ అయిపోయింది. కట్ ఆఫ్ అయిపోయింది. ఓకేనా? ఇక్కడ మీరు చూడండి. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ హై. దిస్ ఈజ్ అవర్ సెకండ్ లోవర్ హై. ఓకేనా? సెకండ్ లోవర్ హై. దాని తర్వాత ఇక్కడ మీరు చూస్తే దిస్ ఈజ్ అవర్ థర్డ్ లోవర్ హై. హైయర్ లో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడండి. మార్కెట్‌లో అబ్జర్వ్ చేయండి. ఈ రీసెంట్ బ్రేక్ డౌన్ లెవెల్‌కెళ్ళే కదా అది రిజెక్ట్ అయింది. ఓకే. సో, ఈ బ్రేక్ డౌన్ అనేది మనకు వర్కౌట్ కాదు. అంటే ఇది ఫస్ట్ లోవర్ హై, ఇది సెకండ్ హైయర్ లో. హైయర్ హై, ఇది హైయర్ లో. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ క్యాండిల్ దగ్గర నుంచి ఈ సెకండ్ క్యాండిల్ అనేది మార్క్ అవుతది. ఇక్కడ. అండ్ మార్కెట్‌లో ఈ లెవెల్ బ్రేక్ చేయంగానే ఇక్కడనే రీటెస్ట్ ఇచ్చిన తర్వాత మార్కెట్ ట్రెండ్ అనేది చేంజ్ చేసింది. కనిపించిందా మీకు? ఇక్కడే కదా సపోర్ట్ తీసుకుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం ఒక విషయం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఎక్కడైనా లోవర్ హైస్ దొరుకుతాయా? ఎక్కడైనా చూద్దాం. ఇక్కడ మీరు చూడండి. దిస్ ఈజ్ ఎ హై. దాని తర్వాత దిస్ ఈజ్ ఎ లోవర్ హై. బట్ ఆల్రెడీ మార్కెట్ అనేది ట్రెండ్ పాస్ ఔట్ అయ్యి మీదికెళ్ళిపోయింది. సో, ఇది వర్కౌట్ కాదు. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం. వేరే దగ్గర ఎక్కడైనా చూద్దాం. ఓకే. రైట్. ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. ఓకే. క్లియర్‌గా అబ్జర్వేషన్ ఉంది. దిస్ ఈజ్ ఎ హై. దిస్ ఈజ్ ఎ లోవర్ హై అండ్ బ్రేక్ డౌన్ దగ్గరికెళ్ళి రిజెక్ట్ కాలేదు. సో, ఇట్ విల్ వర్కౌట్. ఈ హై నుంచి ఈ హై లెవెల్ బ్రేక్. దీని తర్వాత ట్రెండ్ లైన్ అనేది గ్రీన్ సాలిడ్ క్యాండిల్‌తో బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్‌లో మనకు హైయర్ లెవెల్స్ అనేవి చూడనీకి దొరికింది. ఇక్కడ మీరు చూడండి. దిస్ ఈజ్ ఎ హై. దిస్ ఈజ్ ఎ లోవర్ హై. బ్రేక్ డౌన్‌కెళ్ళి రిజెక్ట్ కాలేదు. సో, ఇక్కడ రిజెక్ట్ కాలేదు కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ట్రెండ్ లైన్ నుంచి ఈ లెవెల్స్ అనేవి మార్క్ అయ్యాయి. ఇది గూడా మనకు యాస్ ఎ బయింగ్ ఇక్కడ లెవెలే బయింగ్ షూట్ అయింది. సో, ఇలా మనము మన ప్రీవియస్ హైయర్ హై అండ్ హైయర్ లోస్‌ని బట్టి ఫస్ట్ అండ్ సెకండ్ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేయగలమండి. అండ్ దిస్ ఈస్ ద ప్రూఫ్స్ విచ్ ఐ హావ్ షోన్ ఇన్ ప్రీవియస్ వీడియో అండ్ టుడేస్ వీడియో. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే మీరేం చేయాలి అంటే కామెంట్ పెట్టండి. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే డైరెక్ట్ కాల్ చేయండి. ఇది నా అనాలిసిస్. నా అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.